హలో, వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము సాబుదానా వడలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి, స్నాక్స్ గాను చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్. మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి ఎంత పొడిగా సోక్ అయిపోయాయో, మానిపోయాయో. మనము సాబుదానా వడలకి ముందుగా 1 కప్ సగ్గు బియ్యం తీసుకోవాలి. 1 కప్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మీరు కానీ బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే నైట్ నానబెట్టుకోండి, లేదు ఈవినింగ్ స్నాక్ అంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. 4 to 5 అవర్స్ కంపల్సరీ నానాలండి. చూడండి 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు వాటర్కి చక్కగా ఇలా పొడిగా వాటర్ లేకుండా చక్కగా నానిపోయాయి. మనకి సగ్గుబియ్యం మొత్తం ఇలా మెత్తగా రావాలి. పొటాటో తీసుకోవాలండి. పొటాటో ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే గ్రేట్ చేసుకోండి బాయిల్ పొటాటోని. ఇలా 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యము 1 కప్పు వాటర్తో నానపెట్టేసుకొని 1 కప్పు పొటాటో బాయిల్డ్ పొటాటో మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. 1/2 కప్పు వేయించుకున్న వేరుశనగపప్పు, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకులు ఉంటే మనకు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. 1 స్పూను గ్రీన్ చిల్లీ పేస్ట్వి 10 పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసానండి. దీన్ని 1 స్పూన్ వేసుకున్నాను. మనం కారం చూసి వేసుకుందాం. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా పౌడర్ అండి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ షుగర్, ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. 1 టీ స్పూన్ గ్రేటెడ్ జింజర్, కొంచెం కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం 1/2 లెమన్ అండి. ఇందులో ఇలా పిండేసుకుందాం. అంతా మనము చక్కగా మిక్స్ చేసుకుందామండి. చూడండి మనం 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, కారం కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ వేసుకున్నాము, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేనేమి వీటిలో యాడ్ చేయలేదండి. వీటిని ఇప్పుడు మనము ఆలు టిక్కీస్ చేసుకుంటారు కదా, అలా టిక్కీస్ మనము చేసుకుందాము. చూడండి ఇట్లా చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కొంచెం ఇలా టిక్కీస్ లాగా చూడండి. టిక్కీస్ ఇలా రెడీ చేసుకున్నామండి. ఇంకా కొంచెం పిండి ఉంది, నేను మళ్ళీ చేస్తాను. వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ టిక్కీస్ అన్ని ఒక్కొక్కటిగా ఎండలో వేసుకున్నాము. ఇట్లా గరిటలో పెట్టేసుకొని ఇలా వదిలేసేయండి. ఇదే బెస్ట్. 2 మినిట్స్ ఒక సైడు, 2 మినిట్స్ అదర్ సైడ్ సరిపోతుందండి. చక్కగా బ్రౌన్గా ఫ్రై అయిపోయాయి. బౌల్లోకి తీసుకుంటున్నాం. ఈ రిమైనింగ్ టిక్కీస్ కూడా వేసుకున్నామండి. ఎంతో టేస్టీ అయిన సాబుదానా వడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనం తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. గ్రౌండ్ నట్ చట్నీతో, ప్లెయిన్ కర్డ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.